ఎక్సో మీ ఇంటి వంట మీ ఇంటి విందుకు స్వాగతం. విజయవాడ ఆడబడుచును పలకరించడానికి వచ్చింది మీ ఇంటి విందు. ఇందులో భాగంగా విజయవాడ మధురనగర్లో ఉన్న చందన గారు వారింటికి రమ్మని మనల్ని ఆహ్వానించారు. మరి వెళ్ళి విందు భోజనం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూద్దామా? ఓకే చందన గారు, మరి విందు భోజనానికి 2 వంటలు ప్రిపేర్ చేసుకోవాలి కదా? అవునండి. మరి ముందుగా ఏ వంట చేసుకోవాలి మనం? మళ్ళీ పూరి చేస్తాం. మలై పూరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మైదా పిండి, ఆయిల్, షుగర్తో కలిపిన పచ్చి కోవా. ఓకే అండి, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. అంతకంటే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా మనం మలైపూరికి? అవునండి. మైదా పిండిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి వాటర్తో పూరి పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. పచ్చికోవా తీసుకొచ్చి షుగర్ మిక్సీ చేసి పౌడర్ ఇందులో యాడ్ చేసాను. ఓకే, అంటే ఇది పచ్చి కోవాలో మనము షుగర్ పౌడర్ ఇందులో వేసి కలుపుకున్నాం అనమాట. ఓకే, అంటే షుగర్తో కలిపిన పచ్చి కోవా ఇది. ఓకే, అంతే కదా? అవునండి. ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాము. మరి ముందుగా ఏం చేద్దాం మనం అయితే? ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ చేద్దామండి. సరే అయితే. డీప్ ఫ్రై కదండి? అవునండి. ఓకే, సో ఇది హీట్ అవుతుంటుంది, లోపల మనం చేయొచ్చా? చేయొచ్చండి. ఈ మైదా పిండిని చిన్న పూరీలాగా ఒత్తి ఈ కోవాని ఇందులో స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసుకోవాలి అంటే స్టఫ్ చేసుకుని బాల్స్ లా చేసుకోవాలా లేకపోతే ఎలా చేసుకోవాలి? పూరి కదండి, పేరు పూరీలాగా. పూరిలా ఒత్తేసుకోవాలి లోపల స్టఫింగ్ తోటి. నేను పూరీలు చేసేవనా? బాల్స్ చేసి చిన్న చిన్నవి తీసుకోవాలి కదా అండి? అవునండి. ఓకే, ఇది కర్ర. ఓకే, చాలా చిన్నగా మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. స్వీట్ కదండి, పెద్దగా చేసినా ఓకే బాగుండదు. లోపల మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ప్రిపేర్ చేసాం కదా షుగర్ తో కోవా, అది స్టఫ్ చేసేది. ఓకే, ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ స్పెషల్ స్వీట్? మా ఇంటి పక్కన ఆంటీ దగ్గర అండి. అవునా, బాగా చేస్తారా ఇంటి పక్క? ఓకే, అండ్ మళ్ళీ ఇంకోసారి కూడా అది మనం పూరిలా చేసుకోవాలా? మెల్లిగా చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ లోపల స్టఫింగ్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఎంత సైజ్ చేయొచ్చు అంటారు దాన్ని ఇంచుమించు? మామూలుగా పూరి సైజేనండి. పూరి సైజులో చేసుకుంటే సరిపోతుందా? ఇలా చేసి పెట్టుకోవాలండి. చాలు కదా, 4 చేస్తున్నాను, 5 ఉన్నాయి మొత్తం మీద. చాలా. ఇందులో పెట్టండి. ఇవి వేసేస్తూ ఉండొచ్చు అంటారా? కాగితే వేయించండి. సరే, టెస్ట్ చేస్తాను ఆయిల్ హీట్ అయిందో లేదో. ఓకే, అయిందండి. వేసేయచ్చు. మరి బ్రౌన్గా ఏమి అవసరం లేదు కదా అంతలా. పొంగుతుంది అనమాట పూరీలో అయితే. ఇది కూడా వేసేద్దాం. 2 వేసేసుకోవచ్చు కదా ట్రిప్కి? వేసేయచ్చు. ఇలా అయితే సరిపోతుంది. అలా అయితే సరిపోతుంది. తీసేయచ్చు అయితే ఇది? ఇది తీసేయచ్చు. కొద్దిగా ఇదా? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి ఇది? దీని తర్వాత ఏముంటుంది? ఇంతేనండి, ఇంకా తినేయటమే. మీరు టేస్ట్ చూస్తే చాలు. అంతేనా? అంతే, చాలా సింపుల్. అయిపోయింది అయితే ఇది కూడా తీసేయచ్చు. ఇది కూడా అయిపోయినట్టుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, సో రెడీ అయిపోయింది అయితే. పెట్టేద్దామా? పట్టుకోండి.
మలై పూరి రెడీ. Ready కదా? చెప్పండి. మనం ఇందులో టేస్ట్ చేద్దాం ఏకంగా అన్ని వంటలతోటి. Okay, ఓకేనా? okay. ముందైతే వ్యూయర్స్ కి చెప్దాం. చూసారు కదండి, వేడి వేడిగా మలై పూరి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మలై పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, నూనె, షుగర్ తో కలిపిన పచ్చి కోవా. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు మైదా ముద్దను తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పూరీల పీటపై పూరీలా చేసుకుని అందులో కోవాను స్టఫ్ చేసుకుని మళ్ళీ ముద్దగా చేసుకున్న తర్వాత పూరీల పీటపై పూరీలా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ముందుగా చేసుకున్న మలై పూరీలను వేడి అయిన ఆయిల్ లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మలై పూరీలు రెడీ.